నీ పేరు హాయ్ దీపి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య మనోజ్ అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే ద హిందూ పేపర్ అండ్ ఆశీర్వాద్ మసాలా కారం వాళ్ళు కండక్ట్ చేస్తున్న అవర్ స్టేట్ అవర్ టేస్ట్ అనే కుకింగ్ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేశాను. ఈ కాంపిటీషన్ మన నిజామాబాద్లో జూన్ 16న హోటల్ హరితాయిన్లో కండక్ట్ చేశారు. ఇందులో పార్టిసిపేట్ చేసే పార్టిసిపేట్స్ అందరికీ ముందుగా ఒక రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్లో మన నేము, డీటెయిల్స్, అలాగే మనం తీసుకొచ్చిన డిష్ని ఎంటర్ చేయిస్తే మనకు సీరియల్ నెంబర్తో ఉన్న ఒక కూపన్ అయితే ఇస్తారు. ఈ కూపన్ తీసుకొని లోపలికి వెళ్ళాక అక్కడ అరేంజ్ చేసిన సీట్స్లో కూర్చొని మనం తెచ్చిన డిష్ని ప్రజెంట్ చేయాలి. ఇట్లా నేను తీసుకుపోయిన డిష్ని ఇలా నీట్గా ప్రజెంట్ చేసి ఏదో నా క్రియేటివిటీని ఉపయోగించి కొద్దిగా గార్నిషింగ్ చేసి ఇట్లా పెట్టిన. నేను ఏ డిష్ తీసుకెళ్ళాను అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాంపిటీషన్ అనేది తెలంగాణ, ఏపీ 2 స్టేట్లలో కండక్ట్ చేస్తున్నారు. తెలంగాణలో 6th ప్లేస్లో కండక్ట్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్కి ఒక ఫస్ట్ విన్నర్గా ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి జూలై 13న హైదరాబాద్లో జరిగే గ్రాండ్ ఫినాలేకి సెలెక్ట్ చేస్తారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కదా అని అందరు పార్టిసిపెంట్ డిషెస్ అయితే రికార్డ్ చేశాను. మీరు కూడా చూసేయండి అవి ఎలా ఉన్నాయో. వాటిలో మీకు ఏమైనా తెలిసిన డిషెస్ ఉంటే కామెంట్ చేయండి. అన్ని డిషెస్ కూడా దేనికదే స్పెషల్గా ఉన్నాయి. తెలంగాణ స్పెషల్స్, వెజ్, నాన్ వెజ్ రకరకాలుగా కనిపించాయి. అందులో కొన్ని డిఫరెంట్గా కనిపించాయి. మునగాకు 30 రోగాలను దూరం చేస్తుంది అంటారు కదా, ఆ ఆకులను పిల్లలకి ఏదో ఒక రూపంలో ఇవ్వాలని ఒకరైతే కొత్తగా ట్రై చేసినట్టున్నారు. ఆ ఆకుని రసంతో బెల్లం కలిపి క్యాండీస్ లాగా ప్రిపేర్ అయితే చేశారంట. అదొకటి. ఇంకా సర్వపిండి, సేమ్యా దద్దోజనం, రైలు పలహారం, సర్వపిండి బిస్కెట్స్, మిల్లెట్స్తో పాయసం, పునుగులు, మిల్లెట్స్ లడ్డూలు, ఇలా చాలా వెరైటీస్ అయితే తీసుకొచ్చారు. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత చెఫ్ జడ్జ్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. ఒక్కొక్కరు 2 డిషెస్, 3 డిషెస్, అలా 5, 6 కూడా తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో నుండి మనం ఏది బాగా చేసామనుకుంటామో ఆ ఒక్క డిష్ మాత్రమే చెప్పాలి అని చెప్పారు. అదిన్ని ఎలా ప్రిపేర్ చేసామో అనేది కూడా మన దగ్గరికి వచ్చి అడిగారు. నేను తీసుకెళ్ళిన డిష్ని టేస్ట్ చేయడానికైతే ఈటీవీ చెఫ్ రాజు గారు అయితే వచ్చారు. ఆ డిష్ ఎలా ప్రిపేర్ చేసామో, వాటిలో ఏవే ఐటమ్స్ వాడామో అవన్నీ అడిగి ఏ ప్రాసెస్లో చేసామనేది కూడా తెలుసుకున్నారు. తను వచ్చి ఎలా ప్రిపేర్ చేసావు అని అడుగుతున్నప్పుడు నాకు చాలా నర్వస్గా అనిపించింది. చేయడం మట్టుకు చేస్తాం కానీ చెప్పాలంటే భయం అనిపించింది అందరిలో. ఇంకా ఇదే నా ఫస్ట్ టైం ఇలాంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం అనేది.
ఇక్కడ ఆశీర్వాద్ మసాలా కారం వాళ్ళు మాస్టర్ చెఫ్ ఆఫ్ నిజామాబాద్ అనే సెల్ఫీ బూత్ని కూడా ఏర్పాటు చేశారు. సెల్ఫీ బూత్ దగ్గర ఫొటోస్ దిగినాక ఆ పక్కనే ఆశీర్వాద్ మసాలా కారం వాళ్ళు ఫన్ కోసం గేమ్ అయితే కండక్ట్ చేశారు. అక్కడ ఉన్న 4 టబ్స్లో 4 బాల్స్ ఇచ్చి 4 బాస్కెట్లో బాల్స్ అనేవి పడాలి. అది అలాగా ఫన్ కోసం క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ జిఆర్టీ జ్యువెలరీ వాళ్ళు బ్యాంగిల్ గేమ్ అనేది కండక్ట్ చేశారు. సింగిల్ హ్యాండ్తో 1 మినిట్లో ఎన్ని పేర్స్ అయితే పక్కన పెడతామో అలా ఎక్కువ ఎవరైతే పెడతారో వాళ్ళని విన్నర్గా డిసైడ్ చేసి వాళ్ళకి 1000 రూపీస్ గిఫ్ట్ వౌచర్ అనేది ఉంటుంది. నేను 5 పెట్టాను, కానీ అందులో 2 కరెక్ట్గా వచ్చాయి. అందరివి టేస్ట్ చేశాక ఫైనల్గా 3 మెంబర్స్ని విన్నర్స్గా సెలెక్ట్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.